నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తెలంగాణ మంత్రి, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తిరుగులేనటువంటి నాయకుడిగా చాలా కాలంగా ఒకనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి తుమ్మల వారు ఒక కొత్త ప్రపోజల్ ఒకటి తీసుకొచ్చారు. ఏంటంటే, అక్కడ గతంలో విభజన సందర్భంగా 5 గ్రామాలు పోలవరంలో ముంపుకి సంబంధించినటువంటి ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పని 5 గ్రామాలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాయి, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటివి. అయితే ఇప్పుడు ఆయన కొత్తగా ఇదంతా ఒకవైపు ఏమో అది రీఆర్గనైజేషన్ బిల్లుకి సంబంధించినటువంటి అంశాలు ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదు. ఈయన మళ్ళీ ఈ అంశాన్ని ఇప్పుడు రాజకీయంగా తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఎలా ఉందంటే, మహాభారతంలో అన్నదమ్ములకి 5 ఊళ్ళు ఇమ్మని అడుగుతారు. ఆ 5 ఊళ్ళకి సంబంధించినటువంటి అంశం దగ్గరే మొత్తం మహాభారత యుద్ధం అనేటువంటిది మొదలైందనే సంగతి మనకు తెలుసు. అట్లాగే ఆ సంఘటన గుర్తుకు తెచ్చేటువంటి విధంగా ఇప్పుడు ఈయన ఈ 5 గ్రామాలని ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టుగా దీన్ని తెర మీదకి తీసుకువచ్చారు. ఈ తెర మీదకి ఈ అంశాన్ని తీసుకురావటంలో ఉన్న రాజకీయ ఉద్దేశమా ఇది, లేదు అంటే నిజంగా అక్కడ ప్రయోజనాలు అనేదాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. అదే విధంగా తీసుకోండి తమ్ముళ్ళు అని చెప్పని ఉదారంగా చంద్రబాబు నాయుడు గారు అంటే దాని రిప్రకషన్స్ ఎలా ఉంటాయి, అసలు కేసీఆర్ గారు విభజన సమయంలో ఖమ్మం జిల్లా గురించి ఏం చెప్పారు, ఈ ఊళ్ళ గురించి కూడా, ఈ గ్రామాల గురించి, 5 గ్రామాల గురించి ఆయన ఏమన్నారు అనేది కూడా ఒక్కసారి మనం గతంలోకి వెళితే, ఆ గ్రామాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో అప్పట్లో ఒక డిబేట్ నడిచినటువంటి దీన్ని మళ్ళీ ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్తగా తెర మీదకి తీసుకొచ్చారు. ఆ గ్రామాలు మాకు అవసరం లేదు, ఆ గ్రామాలు అని ఆ రోజున చెప్పినటువంటి తెలంగాణ నాయకులు, ఆ గ్రామాల అవసరం మాకు చాలా ఉంది, ఇప్పుడు మాకు ఆ గ్రామాలు కావాలి అని చెప్పి అంటున్నారు. అయితే ఒకరే అన్నారంటే కాదు, ప్రభుత్వాలు మారాయి. అయితే ఇది నిజంగా ప్రజల సమస్యన, పొలిటికల్ రాజకీయ గణితంలో ఒక లెక్కలకు సంబంధించినటువంటి వ్యవహారమా, 5 విలేజెస్ అసలు ఏంటి అన్నట్లయితే, ముందు పోలవరం, ఖమ్మం, భద్రాచలం, ఈ పదాల వెనక ఉన్నటువంటి ఒక పొలిటికల్ గేమ్ ఏంటి అనే దాన్ని మనం ఇవాళ అనలైజ్ చేద్దాం. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, ఇది నిజానికి దేశ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైనటువంటి రాష్ట్ర విభజనల్లో ఒకటి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ విభజన జరిగిన తీరుని రాష్ట్రం వచ్చిన సాక్షాత్తు తెలంగాణ నాయకులు కూడా ఇది పద్ధతి కాదు, ఇలా నొప్పించి తీసుకోకూడదు, మెప్పించి తీసుకోవాలని కొంతమంది మేధావులు కూడా కామెంట్ చేశారు. అయితే ఆ సమయంలో పోలవరం ప్రాజెక్టు ఒక పెద్ద అంశం. ఈ ప్రాజెక్టు కారణంగా కొన్ని గ్రామాలు నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది. అవి ఎక్కువగా భద్రాచలం పరిసర ప్రాంతాలనే ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్ని ఆంధ్రప్రదేశ్ కి బదిలీ చేయాలి. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు, ఇది పరిశీలించి చేసినటువంటి నిర్ణయం. ఇది పూర్తిగా ప్రాజెక్టు అవసరాల ఆధారంగా తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే ఆ సమయంలో తెలంగాణ పోరాట యోధుడైనటువంటి, తదనంతరం ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆ గ్రామాలు మాకు పెద్దగా ఉపయోగం లేవు, ప్రాజెక్టు కోసం తీసుకుంటామంటే తీసుకోండి అని చెప్పని అన్నారు. అంతేకాదు, అంతకు మించి కూడా ఆయన ఇంకొక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. చాలా మందిని ఆశ్చర్యపరిచింది ఏంటంటే, ఖమ్మం మొత్తం కూడా తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మా తెలంగాణ మాకు ఇవ్వండి అని చెప్పని అన్నారు ఆయన. అంటే ఎందుకు అన్నారు, ఖమ్మం పట్ల ఆయన ఎందుకు అంత వైముఖ్యం ప్రదర్శించారంటే, భవిష్యత్తులో కూడా ఈ ఆనాటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఖమ్మంలో వాళ్ళ యొక్క ప్రాబల్యం అంతగా ఉండదు. ఎందుకంటే భౌగోళికంగా ఆ ప్రాంతం ఆంధ్రాకి దగ్గరగా ఉంది. ఒకనాటి ఇప్పుడు చెప్పిన తుమ్మల వారితో సహా ఆంధ్రప్రదేశ్ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు, వాళ్ళ యొక్క ఆర్థిక సంబంధాలు, ఆర్థికంగా బలం, ఇదంతా కూడా ఆ ప్రాంతంతో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా కూడా తెలిసినటువంటి కేసీఆర్ ఆ మొత్తం జిల్లాని తీసుకున్నా మాకు అభ్యంతరం లేదన్నారు. అప్పట్లో ఈ అంశానికి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ 5 ఊళ్ళు మాకివ్వండి అనేటువంటి రీతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. అప్పుడు అవసరం లేదన్నటువంటి గ్రామాలు ఇప్పుడు ఎందుకు అవసరం అయ్యాయి, ఇది ప్రధాన కారణం. ఏంటంటే భద్రాచలం సెంటిమెంట్, భద్రాచలం దేవస్థానం తెలంగాణకి ఒక ఖచ్చితంగా ఒక ఎమోషనల్ సింబల్, ఎమోషనల్ బాండింగ్, స్పిరిచువల్ గా కూడా. సో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా తెలంగాణలోనే ఉండాలి అని
అని కోరుకుంటున్నారు. పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ గానే దీన్ని చూడాలి. ఖమ్మం జిల్లా తెలంగాణలో ఒక రాజకీయంగా ఒక సున్నితమైనటువంటి ప్రాంతం. సో అక్కడ బీఆర్ఎస్ కొంత బలహీనంగా ఉన్నప్పుడు ఒక కొత్త సెంటిమెంట్ అనేది అవసరం ఆ ప్రాంత వాసులను ఆకర్షించడానికి. అంటే మా భూమి తిరిగి మేము తెచ్చుకుంటాం అనేటువంటి ఒక నినాదాన్ని గనక తీసుకుంటే, ఆ నినాదాన్ని గనక కొంచెం ఫైర్ దానికి ఇస్తే అప్పుడు ఓటర్లను ఆకర్షించడానికి చాలా బాగుంటుంది. భౌగోళికంగా కంట్రోల్ గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక స్ట్రాటజిక్ గా ఇది చాలా ముఖ్యం అవుతుంది. కాబట్టి నీటి వనరుల నియంత్రణ, భవిష్యత్తు ప్రాజెక్టుల ప్రభావం ఇవన్నీ కూడా ఇక్కడ లింక్ అప్ అయి ఉంటాయి. అందుకని లీగల్ గా చూసుకున్న ఇది రాజ్యాంగ కోణం నుంచి చూసుకుంటే ఈ గ్రామాలు ఎలా ఏపీకి వచ్చాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద వచ్చాయి. ఇది సాధారణంగా తీసుకున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఇది కాదు, ఒక లీగల్ ఫ్రేమ్. ఈ లీగల్ ఫ్రేమ్ ని వాడు ఆయన అమిత్ షా గారికి ఉత్తరం రాస్తే మేము ఉత్తరం అందిందండి వెంటనే మేము దీనికి సమాధానం చెప్తున్నాం, బాబు గారు కూడా ఓకే అంటారని చేసేటువంటిది కాదు. ఇది ఒక లీగల్ ఫ్రేమ్. అంటే మళ్ళీ కొత్తగా పార్లమెంట్ సవరణ అనేటువంటిది అవసరం. ఉభయ రాష్ట్రాలు, రెండు రాష్ట్రాల యొక్క అంగీకారం కూడా అవసరం. సో ఈ మూడు లేకుండా ఒక్క అడుగు కూడా దీనికి సంబంధించి ముందుకెళ్లదు. అంటే చంద్రబాబు గారు ఇటు కేంద్రం, అటు ఉభయ రాష్ట్రాలు, అంటే ఇంక్లూడింగ్ ఆయన చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగతమైన ఒపీనియన్ కాకుండా ఇందులో ఏ అంగీకారం లేకపోయినా కూడా కుదరదు. కాబట్టి కేంద్రం సైలెంట్ మోడ్లోనే ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ప్రాంతీయ వివాదాలు మళ్ళీ ఒక్కసారిగా బయటకు వస్తాయి. ఆ వివాదాల నుంచే ఆయన రాబోయే ఎన్నికల్లో తన యొక్క దీన్ని పండించుకోవటం కోసమే ఈ ఆలోచన చేశారనేటువంటి దాన్ని తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక ఏపీకి ఇచ్చేస్తే వచ్చే నష్టం ఏంటి అని, చాలా చిన్న గ్రామాలే కదా, ఇచ్చేస్తే నష్టం ఏంటి అన్నప్పుడు ఇవి చిన్నవి కాదు, చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు. ఎట్లా అంటే దానికోసం ఆలోచించి మరీ పనిచేశారు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ ప్రాంతంగా మారుతుంది. ప్రాజెక్టు అమలు కష్టం అవుతుంది. రిహాబిలిటేషన్ సమస్యలు ఇప్పటికే చాలా మంది ప్రజలని తరలించారు. వాళ్ళకి కొంత ఏదో కాంపన్సేషన్ వ్యవహారాలు కూడా ఇస్తున్నట్టున్నారు. సో మళ్ళీ తిరిగి మారిస్తే ఇదంతా కూడా గందరగోళం అవుతుంది. లీగల్ గా కొత్త కేసులు, పరిహారం సమస్యలు ఇవన్నీ తెర మీదకి వస్తాయి. కాబట్టి రేపు మరిన్ని కొత్త డిమాండ్స్ కూడా దీని నుంచి పైకి వస్తాయి. కాబట్టి 5 విలేజెస్ అనేటువంటి సమస్య ఆ 5 విలేజెస్ కే పరిమితం కాదు. ఇది ఒక రాజకీయ వ్యవహారం అయినటువంటి దీన్ని చూడాలి. నిన్న వదిలివేసిన భూమి ఈ రోజు రాజకీయంగా విలువైంది అని ప్రాంతీయ భావోద్వేగాలను గనక రెచ్చగొట్టినట్లయితే అది బాగుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన విషయం ఏంటంటే ఇప్పటికే చాలా భూభాగాన్ని ఆంధ్రప్రదేశ్, అంటే ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఆంధ్రప్రదేశ్ మీన్స్ ఆనాటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా చాలా ప్రాంతాలని తెలుగు వాళ్ళు కోల్పోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్విభజన అనేది దానికి నాంది పలికింది అప్పుడే. సో 53, 56లో జరిగిన తెలుగు మాట్లాడే ప్రజలుకి సంబంధించినటువంటి ప్రాంతాలు అనేక సరౌండింగ్స్ స్టేట్స్ లో కలిసిపోయాయి. ముఖ్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీ, హైదరాబాద్ సంస్థానాల విభజన సమయంలో ఈ మార్పులన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చూసుకుంటే కర్ణాటక బళ్ళారి, రాయచూరు, గుల్బర్గా, బీదర్ లో కొంత భాగం, తర్వాత మహారాష్ట్రకు వచ్చినట్టయితే సిరోంచ, రాజూరా, నాందేడ్లోని కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోయాయి. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగు వాళ్ళకి సంబంధించిన భూభాగాలు ఇవన్నీ. అదేవిధంగా ఒడిశా కిందకు వచ్చినట్టయితే పర్లాకిమిడి, గంజాం, కోరాపుట్, ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళే చాలా మంది ఉంటారు అక్కడ. ఆ కోరాపుట్ లో కొన్ని ప్రాంతాలు, తమిళనాడు మద్రాసుకి సంబంధించి భాషా ప్రాతిపదికన వెనక్కి వచ్చినటువంటి తిరుత్తణి కూడా ఈ రోజుకి తమిళనాడులోనే ఉంది. అక్కడ కూడా చాలా మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఈ విధంగా ఇన్ని ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజున నాయకులు ఉదాసీనత, చంద్రబాబు నాయుడు గారు నీటి వ్యవహారాలకు సంబంధించి ఒక గొప్ప విషయం లాగా ఉదాసీనత వ్యవహరించినట్టు. సో అవన్నీ పోనీ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణులుగా ఉన్న ఇచ్చిన ప్రాంతాల మీద మళ్ళీ దాన్ని టచ్ చేసినట్టయితే అది డెఫినెట్ గా ఒక సెంటిమెంట్ అవుతుంది. ఆ సెంటిమెంట్ ద్వారా తిరిగి మళ్ళీ ఆయన అక్కడ ప్రాబల్యం సంపాదించుకోవాలని, టిఆర్ఎస్ కి చెక్ పెట్టాలని బహుశా ఒక రాజకీయ ఆలోచనగా తుమ్మల వారిది చూడాల్సింది తప్ప మరొకటి కాదు. దీనివల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరేనన్నా కూడా అది జరిగేది కాదు, ఒరిగేది కాదు. ఇది ఇక్కడ ఉన్న పొలిటికల్ ఆయన ఆలోచన వెనక ఉన్నటువంటి పొలిటికల్ ప్లాన్ ఇది. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.